నమస్కారం VST న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ హోలీ పండుగ ముందే దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా వర్చువల్గా 10 వందే భారత్ రైళ్లు ప్రారంభం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్ విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది వెల్లడించిన భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ వార్తల్లో ముందుగా హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. భువనేశ్వర్ టు విశాఖ, సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు విశాఖ వాల్తేర్ రైల్వే DRM సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్లో మొదటిసారి జనవరి 2023లో విశాఖపట్నం టు సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైందని, ఇప్పుడు ప్రవేశపెడుతున్న మరో 2 వందే భారత్లకు కూడా ఆదరణ లభిస్తోందని అన్నారు. भारतीय रेल को हम आत्मनिर्भर भारत का भी एक नया माध्यम बना रहे हैं. मैं वोकल फॉर लोकल का प्रचारक हूं, तो भारतीय रेल वोकल फॉर लोकल का एक सशक्त माध्यम है. हमारे विश्वकर्मा साथियों, हमारे कारीगरों, शिल्पकारों, महिला स्वयं समूहों के स्थानीय उत्पाद अब स्टेशन पर बिकेंगे. अभी तक रेलवे स्टेशनों पर वन स्टेशन वन प्रोडक्ट के 1500 स्टॉल खुल चुके हैं. इसका लाभ हमारे हजारों गरीब भाई बहनों को हो रहा है. साथियों, मुझे खुशी है कि भारतीय रेलवे आज विरासत भी विकास भी इस मंत्र को साकार करते हुए क्षेत्रीय संस्कृति और आस्था से जुड़े पर्यटन को भी बढ़ावा दे रही है. आज देश में रामायण सर्किट, गुरु कृपा सर्किट, जैन यात्रा पर भारत गौरव ट्रेनें चल रही है. यही नहीं, आस्था स्पेशल ट्रेन तो देश के कोने से श्री राम भक्तों को अयोध्या तक ले जा रही है. अब तक करीब 350 आस्था ट्रेनें चली हैं और इनके माध्यम से 4.5 लाख से ज्यादा श्रद्धालुओं ने अयोध्या में रामलला के दर्शन किए. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. విజయవాడ ప్రజలు చిరకాల వాంఛ అయిన రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ను ముఖ్యమంత్రి ప్రారంభించి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. 369.89 కోట్లతో 80,000 మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి కల్పించారు. 12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ను తీర్చిదిద్దారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, బ్రహ్మరాంబపురంలో ఏ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెదేపా, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద, అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 2014లో కొద్ది తేడాతో ఓటమి చెందినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 51% ఓటు షేర్తోనూ 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని గెలిపించి దేశం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు వెలుగుచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా ఆయన పేదరికమైన పోరాటం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే ఆయన 4 అడుగులు, జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేయాలా అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడం కోసం అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, ఇంగ్లీష్ విజరించి మొదలుకుంటే చెప్పాలంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఇవాళ, ఎందుకంటే 2019లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు పథకాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది, ఆశపడతా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. 25 పార్లమెంట్ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఎందుకు ఈ మాట గర్వంగా చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రభుత్వ పథకాలు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఎక్కడ ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నిరుద్యోగులకు మోసం చేశారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు డిఎస్సీ అభ్యర్థులకు దగా చేశారన్నారు. ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను వైకాపా అణచివేస్తూ నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. సీఎం జగన్ సిద్ధం సభల పేరుతో కోట్లలో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని, మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్ళకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ఈరోజు 23,000తో మెగా డిఎస్సీ వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సీ విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు. ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకి ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ. 4 ప్రాంతాల్లో 4 సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. విశాఖలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు, ఇది మా పార్టీ బలం. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నారు. నేను 4 సంవత్సరాలు 10 నెలల కాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ఏదో మాట చెప్పి మనం తిప్పి వాళ్ళు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు, సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడున్నారు కానీ ఆయనకు మునుసాపం ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదో నిజం చెప్తే 100 ఆయన శిరస్సు వచ్చి 100 ముద్రగడ్డ పద్మనాభమా, చీ దరిద్రం, ఇంత దరిద్రపు బతుకు బ్రతికే కంటే చిప్ప పట్టుకొని అడుక్కోవటం బెటర్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వైసీపీలో చేరి కాపులను, బడుగు బలహీన వర్గాలను వారికి బానిసలుగా మారుస్తారా అని ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీలోకి వచ్చి ఉంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్లు. చీట్, దరిద్రం, ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు. కాపులు, బీసీలు ఇంత బానిసలైపోతే ఈ 2 కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది? 77 సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా? ఛీ, ప్రజలారా మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి? ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు IAS IPS అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు 7569441275 కి ఈరోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి, కోర్ కమిటీని కలవండి, నన్ను కలవండి, ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రక్షణ. భీమిలి 8వ వార్డ్ ఎండాడ డబుల్ రోడ్లో ఆదివారం కాలిపోయిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి ద్వారకా ఏసీపీ రాంబాబు మాట్లాడుతూ, చేరుకున్న తరువాత మా పరిశీలనలో మృతి చెందిన వ్యక్తి పేరు మోసిగంటి సుబ్రహ్మణ్యం, అతనికి సుమారు 43 సంవత్సరాలుగా గుర్తించాం. సుబ్రహ్మణ్యం 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇతను ఒక టాక్సీ డ్రైవర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనకి ఈరోజు ఉదయం ఈ కొత్త న్యూ రోడ్లో ఎండాడ టు ఈ టీటీడీకి వెళ్ళే రోడ్డు ఇక్కడ దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి. దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవ్వటం, దీంట్లో సీన్లో మనం పరిశీలన బట్టి తెలిసిన విషయాలు, ఇతను మోసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, ఇతని వయసు సుమారు 43 సంవత్సరాలుగాను ఒక మన ఈ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు, వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసిందే. అదేవిధంగా ఈ నేర స్థలాన్ని అన్నీ కూడా గమనించిన తర్వాత చూస్తే ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల కింద వివాహం జరిగింది. భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో 3 years బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం, ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం అది ఒక కొడుకున్నాడు. కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి కూడా కువైట్లో ఎక్కడో ఉన్నదని అన్నారు. అది క్లారిటీ ఇంకా రాలేదు. మరి ఇతను కొన్ని గతం నుంచి కూడా 2-3 సందర్భాల్లో ఇతను ఒకసారి గతంలో చెయ్యి కోసుకోవటం, రిస్ట్ దగ్గర కోసుకోవటం సందర్భం కూడా ఆయన యొక్క సెల్ ఫోన్ చూసిన తర్వాత, ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పిన్ చూసి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్తే గమనిస్తే అందులో మనకి
ఆ హ్యాండ్ రిస్ట్ దగ్గర పోసుకున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఒకటి మన 8వ తారీఖున. అదేవిధంగా ఈ రోజును చూసుకుంటే కనుక తెల్లవారుజామున 1 గంట అదే మిడ్నైట్ 1 గంట 15 నిమిషాలకు ఒకటి, 1 గంట 20 నిమిషాలకు ఒకటి యెహోవా గురించి 2 స్లోగన్లు పెట్టాడు. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగాలంటే యెహోవా జ్ఞానం సన్నిధి అవసరం అన్నట్టుగా ఆ రకమైనటువంటి 2 పెట్టుకుని ఆ రెండింటిని కూడా ప్రొఫైల్ దాంట్లో ఈ స్టేటస్ కింద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది అన్ని కోణాల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు ఏంటనేది దాన్ని పునఃపరిశీలన చేస్తారు. దాన్ని ఆ కేసుని ప్రత్యేకించి ఇన్స్పెక్టర్ ఆర్లవ గారు దర్యాప్తు జరిపిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఇవి. అతనికి ఎందుకని మనస్తాపం కలుగుతుంది, ఎందుకని అతనికి ఉన్న బాధలు ఏంటనే దాని మీద కూడా గమనించి ఫర్దర్ దర్యాప్తు అంతా కూడా కొనసాగిస్తారండి. థ్యాంక్ యూ. పిఠాపురం మండలం బి పత్తిపాడులో చివరి భూములకు నీరు అందకపోవటం వలన పొలాలు ఎండిపోతున్నాయని బి పత్తిపాడు సర్పంచ్ ఊట రామకృష్ణ, మాజీ సర్పంచ్ కుర్నాకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఈ ప్రత్తిపాడు మండలం రైతులు జిల్లా కలెక్టర్కు చివరి భూములకు అందించాలని నినందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పొలాలకు నీరు అందటం లేదన్నారు. మాది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామ సర్పంచ్ నేను ఊట రామకృష్ణ నా పేరు. అలాగే మా ఎక్స్ సర్పంచ్ కూరకుల శ్రీనివాసరావు గారు, అలాగే గ్రామ పెద్దలు, ఆ రైతులు అందరూ కూడా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా రైతుల తరపునే మాకున్న ఇబ్బందుల్ని వంగాగీత గారు చెప్పడం జరిగింది. ఆవిడ కలెక్టర్ గారికి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కలవడానికి రావడం జరిగింది. ఇష్యూ ఏంటంటే మాది రాయవరం కిల్లంపూడి వంతులు భూమి అండి. మాది రాయవరం చెరువు కింద ఉంది మా భూమి. దానివల్ల గతంలో ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మీరందరూ కూడా ఊడ్చుకోవచ్చు, పర్లేదు, నీరు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పడం జరిగింది. దాని మీద మా ఊరంతా కూడా సన్నకారు రైతులు, చిన్న రైతులు అందరూ కూడా ఏంటంటే 1 2 ఎకరాలు కూడా సొంత రైతులు ఎవరో కాదు, అందరూ కూడా కౌలు చేసుకుని ఎకరానికి 25,000 30,000 కౌలు ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ 40,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా రావడం నీరు బాగానే వచ్చింది. ఒక 40-30 రోజులు పట్టించి కంటిన్యూ చెరువులోకి ఏలేరు ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్నా సరే, ఏలేరు ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్నా రాయవరం చెరువులో నీరు రాకుండా రైతులు ఎగిడి దిగుడు వచ్చి కట్టుకున్న వాళ్ళే కట్టుకోవడం వల్ల కింద మా రైతులందరూ కూడా మొత్తం ఎండిపోవడం జరిగింది. దాని మీద రైతులందరి తరఫున మన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా ఇబ్బందులు, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చి ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెడ్డి అప్పలనాయుడు ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు బోలిశెట్టి శ్రీనివాసుని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా బోలిశెట్టి మాట్లాడుతూ అప్పలనాయుడుకు తగు గౌరవం కల్పించే బాధ్యత నాది అని అన్నారు. అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదే ఈ కార్యక్రమాలు విచ్చేటువంటి రాఘవ చౌదరి గారు, ఇంకా పెద్దలు రేవంత్ కూడా నమస్కారం. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీ కూడా తెలుసు. నేను కూడా రాత్రి ఆయన ప్రకటన చూసిన తర్వాత నేను మాట్లాడడం కూడా జరిగింది. అలాంటిది ఏం లేదు, కొంచెం సర్వేలో పాటించుకోవాలంటే ఆయన ఇచ్చి ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గదు అనే విషయాన్ని తెలియపరచుకొని అధినాయకుడు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆయన చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇలా ఆమరణ ఎంత అది అంత అవసరం లేదు. ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటాం. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ కూడా మాట్లాడి మళ్ళీ వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తాం. ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం, మరి ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆదుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ మరి ఏదైతే లంచగొండుతనాన్ని ఆపాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న పెంచు దిగి వాళ్ళ రాత్రి కూడా చూశారు. ఉన్న 24 సీట్లు కూడా 3 సీట్లు మళ్ళీ మరి త్యాగం చేయవలసిన పరిస్థితి. ఎవరికి పోయినట్టు కూడా తెలియదు. ఈ రోజు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేదు. అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించి ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలాంటి తీసుకున్నాను నేను కూడా అదే విధంగా చూస్తున్నాను. కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు, చేశారు కాబట్టి ఆయన బాధపడుతున్నారు.
తప్పనిసరిగా సమాజ స్థాపన కోసమే సమాజ్వాదీ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జాలాది విజయ అన్నారు. మంగళవారం గజపతి నగరంలో విలేకరులతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ సామిరెడ్డి అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన కన్నీళ్లు నేను నా భాషలో 2 మాటలు, మన కన్నీళ్లు మనం తుడుచుకోవాలి, మన సమస్య మనం పరిష్కరించుకోవాలి, మన అభివృద్ధి మనమే చూసుకోవాలి. ఈ ఒక్కసారి మీ ఓటు మీరే వేసుకోవాలి. మీ ఓటు మీరే వేసుకుంటే కనుక మనం అనుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం వస్తుంది. దేశంలో ఉన్న అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉంటే మనం మాత్రం కూర్చొని వాళ్ళ కింద జెండాలు మోసం జయప్రదం బ్యాచీలుగానే ఇప్పుడు యువత నడుస్తూ ఉంది. ఈసారి యువత అలా ఉండకూడదు. ఒక్కసారి మీ నాయకుడు ముందుకు వచ్చినప్పుడు, మీలో మీ మనిషి, మీ ఇంట్లో మనిషి వచ్చినప్పుడు, మీ ఓటు మీరు వేసుకున్నప్పుడు, మీ ఇంట్లో మనిషి నాయకుడు అయినప్పుడు ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో, ఆ సమాజం ఎంత బాగుంటుందో అది మీకే తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. కనుక నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది అన్నారు. ఇక్కడ కూడా ఓపెన్ ఏరియా కదా, బాగా దోమలు అందరినీ బాగానే కుట్టేస్తా ఉన్నాయి. నాయుడు సార్, ఈసారి మాకు ఇంత ఓపెన్ ప్లేస్ లో కాకుండా ఇళ్లలో కన్నా లేకపోతే ఏదైనా ఇంకొక ప్లేస్ లోకి మనం వెళ్ళి బాగా మంచి మీటింగ్ పెట్టుకొని వెళదాము. కానీ ఇలాంటి ఏరియాలో ఇంత ఓపెన్ గా ఇలా ఉండే ఒక మంచి ప్రదేశంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.